డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. ఎస్ అండి. వెల్కమ్ టు అవర్ ఈ బయోటూరియం హెల్దీ అండ్ వెల్దీ ఫ్యామిలీ. సో మనం ఇప్పుడు ఈరోజు ఒక హెల్త్ అండ్ వెల్త్ ఒక హెల్త్ మిషన్ తోని ఒక వెల్త్ మిషన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, దట్టు మనము మెడిసిన్ ఫ్రీ లైఫ్ చెప్పాలనుకుంటే మనం ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్‌లో చాలామంది గూడా మనం హెల్త్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నాం. సో, చాలామంది హెల్త్ కాంప్లికేషన్స్‌తో ఉన్నాయి. సో, ప్రతి చిన్నదానికి, పెద్దదానికి అన్నిటి గూడా హాస్పిటల్‌లో డిపెండ్ అయిపోతున్నాం. మరి ఇప్పుడు మనము వితౌట్ మెడిసిన్ మన లైఫ్‌ని అంటే మన హెల్త్‌ని మనం ఎలా హీల్ జేసుకోవచ్చు? మన లైఫ్‌ని మెడిసిన్ ఫ్రీ లైఫ్ నుంచి అండ్ హ్యాపీ లైఫ్‌గా ఎలా కన్వర్ట్ జేసుకోవచ్చు? సో, దీనికి ఎలాంటి బ్రహ్మ విద్యలేం లేవండి. జస్ట్ మనము స్లీపింగ్ ఆన్ ద మ్యాట్రెస్, వేరింగ్ ద రిస్ట్ బ్యాండ్, డ్రింకింగ్ ద మ్యాగ్నటైజ్ వాటర్. ఈ పనులు చేయడం వల్ల మన లైఫ్‌ని మనం హీల్ చేసుకోవచ్చు. మరి అది ఎలా సాధ్యమవుతుంది? సో, మై డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏందంటే, ప్రతి ఒక్కరికి మనం చిన్నప్పటి నుంచి అలోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం, సో రకరకాల మూలికలు అండ్ నాటు వైద్యం అంటారు, పసరమందు అంటారు, రకరకాల వైద్యాలు చేపించుకునే వాళ్ళు ఉన్నారు. మరి మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత చికిత్స అని అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. యెస్ ఆర్ నో? చాలా తక్కువ మందికి మాత్రమే ఐడియా ఉంది. మరి ఈ అయస్కాంత చికిత్స మరి ఇప్పుడు ఈ కొత్తగా ఎవరైనా ఇన్నోవేట్ చేసారా దీన్ని? మరి డాక్టర్ సాగర్ జోషి గారే ఫస్ట్ టైమ్ ఇన్నోవేట్ చేశారంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ మనకిది ఒక 2500 ఇయర్స్ ఎగో నుంచి మనకి టెక్నాలజీ వాడుకలో ఉంది. అంటే క్రీస్తు పూర్వం అంటే అథర్వణ వేదంలో ద్వాపర యుగంలోనే మనకి టెక్నాలజీ గురించి వాడుకలో ఉంది అన్న విషయము మనకు ఆల్రెడీ బుక్స్‌లలో అండ్ చాలా మార్కెట్‌లో బుక్స్ వచ్చినాయి. మాగ్నెటో థెరపీ అని, అయస్కాంత చికిత్స అని, మాగ్నెట్ నాలెడ్జ్ అని చెప్పేసి అండ్ హెల్త్ సపోర్టింగ్ టు ద మ్యాగ్నెట్ సపోర్టింగ్ టు ద హెల్త్ అని చెప్పేసి చాలా రకాల బుక్స్ వచ్చినాయి. సో, వాటి గురించి తెలుసుకునేదే మన ఈ హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అంటాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏందంటే చాలా మందికి ఓకేనా? రైట్. సో, ఇక్కడ డిస్క్లైమర్ మన ఈ బయోటూరియం అనే కంపెనీ నుంచి మన ఈ గ్రోత్ అండ్ అకాడమీ అంటే ఇక్కడ ఏందంటే మనము నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో, దాని ద్వారా బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్స్ అనేది మనకు మార్కెట్‌లోకి రావడం జరిగింది. ఈ ప్రొడక్ట్ ఏందంటే మనకి ఎక్కడ కూడా ఆన్‌లైన్‌లో అవైలబిలిటీ అనేది ఉండదు. ఓన్లీ త్రూ డైరెక్ట్ సెల్లర్స్ అంటే మన ద్వారా మాత్రమే వస్తది. ఈ డిస్క్లైమర్ ఇచ్చిందేందంటే మీరు ఎలాంటి సమస్య ఉన్నా గూడా మీరు ఒక వైద్యుని సమక్షంలో డాక్టర్ కన్సల్టెంట్ అయిన తర్వాత మీరు ప్రోడక్ట్‌ని వాడొచ్చు అని చెప్పి గూడా ఇవ్వడం జరిగింది. సో, ఎందుకు ఇవ్వడం జరిగిందంటే పేషెంట్ కండిషన్స్ అన్నీ గూడా వాళ్ళకి తెలిసుంటాయి కాబట్టి, సో, దానికి వీళ్ళు ఎంత గాస్ పవర్‌లో మనం ఈ ప్రోడక్ట్ వాడాలి, ఎంత గాస్ పవర్‌లో మనం ఈ ప్రోడక్ట్ వాడకూడదు అన్న నాలెడ్జ్ ఉంటది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు సజెషన్ తీసుకోమన్నారు తప్ప డాక్టర్స్ రికమెండ్ చేస్తేనే తీసుకోవాలని ఏం రూల్ ఏం లేదు. ఎందుకంటే మనది డబ్ల్యూహెచ్ఓ హెల్త్ సెక్టర్‌కి సంబంధించిన ప్రోడక్ట్ కాదు కాబట్టి, మనది ఒకటి ఆల్టర్‌నేటివ్ సపోర్టింగ్ థెరపీ. దిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్‌నేటివ్ సపోర్టింగ్ థెరపీ. దట్ మీన్స్ ఏందంటే ఎవరికైనా ఎలాగైనా వాడుకోవచ్చు. మన బాడీలో ఉన్న 200 రకాల జబ్బులను హీల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన టెక్నికు. ఆ ప్రోడక్టే మన ఈ బయోటూరియంలో కనిపెట్టిన అవర్ డాక్టర్ సాగర్ జోషి సార్. రియల్లీ ఈ ప్రోడక్ట్ చూడండి. మనము ఈరోజు మాట్లాడుకుంటున్న కంపెనీ ప్రస్తుతము ఇకపైన గూడా ఎవరు గూడా ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ రికార్డ్‌లోనే చరిత్ర సృష్టించింది. అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో మనము స్థానాన్ని సంపాదించుకున్నాము. మన ఈ బయోటూరియం, ఈ హెల్త్ ప్రొడక్ట్. అదే మన మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్. మరి ఈ మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎందుకొచ్చిందంటే లార్జెస్ట్ మ్యాట్రెస్, టేక్ మ్యాట్రెస్ అన్నమాట. అంటే లార్జెస్ట్ పొడవైన మ్యాట్రెస్ కింద అంటే మాగ్నెట్స్‌తో ఉండిన అతి పెద్ద పొడవైన మాగ్నెట్స్ కింద మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. క్లియరా? అది ఎప్పుడు జరిగిందంటే, మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే 14/2/2025 ఈ తేదీన మన ప్రపంచ రికార్డ్ స్థాయిలు బద్దలు కొట్టింది అవర్ ప్రొడక్ట్ ఈ బయోటోరియం. సో, ఇంత అద్భుతమైన కంపెనీలో మనం పనిచేస్తున్నందుకు రియల్లీ వి ఆర్ వెరీ అప్రిషియేట్ అండ్ మనకు మనమే చాలా గ్రేట్. ఎందుకు అనుకుంటే, ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కంపెనీలో మనం పనిచేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా ఆ కోవ చెందిన వాళ్ళమే. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో ఉన్న వాళ్ళమే. సో, అలాంటి అద్భుతమైన కంపెనీ మరి ఏ కంట్రీలో ఉంది? ఏ కంట్రీలో ఉంది? చెప్పండి. ఎవరైనా ఎనీబడీ?
ఇండియా సార్. ఎక్కడ? ఇండియా. ఇండియా. వెరీ గుడ్. ఎందుకంటే అంత అద్భుతమైన కంపెనీ ద వన్ అండ్ ఓన్లీ ఇండియా. ఇండియాలో మాత్రమే పాసిబుల్ అయింది, మన ఇండియాలోనే ఉంది. సో మన ఇండియాలో ముంబైలో, మహారాష్ట్రలో థానే థానే అనే ఒక దాని ఏమంటారు, ఒక టౌన్లో మన ఈ ముంబైలో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అవడం అయింది. ఇది మన కంపెనీ ప్రొఫైల్ అనమాట. సో కంపెనీ బిల్డింగ్ మనకు ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు ఒక 5 to 10 టైమ్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేనైతే ఇంకా 5 లోపే వెళ్ళాను. 5 టైమ్స్ వెళ్ళుంటాను అంతే. సో అంతకు మించి రాలేదు. సో కొంతమంది 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మనం కంపెనీకి విజిట్ అవుతే 200% సక్సెస్ అవుతామండి. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా కంపెనీకి విజిట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. వై? బికాస్ మీరు ఎప్పుడైతే కంపెనీకి విజిట్ అవుతారో, కంపెనీ ప్రొఫైల్ తెలుసుకుంటారో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎప్పుడైతే చూస్తారో, మీకు మీరే స్ట్రాంగ్ అయిపోతారు బిజినెస్లో. అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా పొడవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు కూడా పుష్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే అంత గొప్ప ప్రొఫైల్ మన కంపెనీలో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us కమ్ టు ద పాయింట్. అందరికీ ఆరోగ్యం అని చెప్పి మనం అనుకుంటున్నాం. మీరు చార్ట్లో ఓపెన్ చేయండి, లేదంటే కొంతమంది మ్యూట్ చేసుకోండి. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? మీరు వేయాల్సిన క్వశ్చన్, మీరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఎలా ఉన్నారు అని అడుగుతాం మనం. ఎలా ఉన్నారు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? బాగున్నాము అంటారు. ఎవరైనా బాగున్నారు అంటారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎలా ఉన్నారు సార్ అంటే ఐఎమ్ ఫ్యాంటాస్టిక్ అంటారు. మీరు నన్ను అడిగిన ఎలా ఉంటే ఐఎమ్ మైండ్ బ్లోయింగ్ అంటాం. వై? బికాజ్ ఎవరు ఏమడిగినా కూడా ఎన్నిసార్లు ఆ పర్సన్ మనకి ఇంటరాక్ట్ అవుతే అన్నిసార్లు మనము ప్రతిసారి అడుగుతూనే ఉండాలి. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? దీనివల్ల సైంటిఫికల్గా మనం ఎవరైతే సపోజ్ మనం అడిగితే బాగున్నారంటే మేము చాలా బాగున్నాం అంటాం కదా, అది యూనివర్స్లోకి వెళ్ళి నిజంగా మన లైఫ్ని, మన హెల్త్ని హ్యాపీగా ఉంచడానికి మనకి ఇది ఒక సైంటిఫికల్ రీజన్. సో అందుకనే అందరికీ ఆరోగ్యం. మన ఈ బయోటోరియం మిషన్ అండ్ విజన్ ఏంటంటే అందరికీ ఆరోగ్యం, ఫ్రీగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఫ్రీగా వాళ్ళ ఆదాయం లైఫ్ని మార్చాలి. సో మన మిషన్ 100 years మిషన్ అనమాట. అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్లో మనం ఈ బిజినెస్లోకి ఉన్నాం. సో మరి ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారండి. చెప్పండి, ఒక్క ఫ్యామిలీ ఉన్నారా ఆరోగ్య సమస్య లేకుండా ఉన్న వాళ్ళలో? చెప్పండి, నాకు నోటీస్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఒక ఎలక్ట్రిసిటీ పవర్ లేని ఇల్లు ఉందంటే ఒప్పుకోవచ్చు. ఒకవేళ పూరి గుడిసె ఉందంటే ఒప్పుకోవచ్చు. మట్టి ఇల్లు ఉందంటే ఒప్పుకోవచ్చు. ఈవెన్ దో టీవీ లేని ఇల్లు ఉందంటే ఒప్పుకోవచ్చు. ఈవెన్ మొబైల్ లేకుండా ఒక ఫ్యామిలీ ఉందన్నా నమ్మొచ్చు. కానీ ఒక పూట భోజనం లేని ఇల్లు ఉందన్నా కూడా మనం నమ్మొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కానీ జబ్బు లేని ఇల్లు మాత్రం ఎక్కడ కూడా లేదు. మీరు కావాలంటే మీ చుట్టుపక్కల ఎన్నో ఫ్యామిలీలు ఉంటారు కదా, అడిగి చూడండి. మీరు నార్మల్ కాకుండా ఇన్వాల్వ్ అయ్యి అడగండి. ఇంట్లో బీపీయో, షుగరో, థైరాయిడో, ఓవర్ వెయిటో, ఒబిసిటీయో, లేదంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కిడ్నీ ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లము, ఆస్తమా, ఎలర్జీ, వాట్ నాట్, అసలు ఏదో ఒక సమస్యతో ప్రతి గడపలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. ఒక్క ఇల్లు కూడా లేదు, ఆరోగ్య సమస్య లేకుండా ఒక్క ఇల్లు కూడా లేదు. సో అలాంటిది మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో బీపీ, కిడ్నీ ప్రాబ్లం, మైగ్రేన్, హెడేక్, సైనసైటిస్ అండ్ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్, గ్యాస్ట్రైటిస్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఇంకోటి ఏంటంటే కార్డియాక్ అరెస్ట్. సో ఇలాంటి సమస్యలతోని మనం చాలామంది సతమతం అవుతూనే ఉన్నాం. మరి ఎందుకు జరుగుతున్నాం? సరే అవుతుంది, మరి మేము ఆరోగ్యమైన ఫుడ్డే తీసుకుంటున్నాం సార్, మేము బయట ఫుడ్ తినట్లేం సార్, అయినా కూడా మా హెల్త్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి జబ్బుకి మందులు వాడకం ఎక్కువైంది కాబట్టి, అలాగే మందులు వాడితే జబ్బులు తగ్గుతున్నాయన్న భ్రమలో మనం ఉన్నాం. ఎస్ ఆర్ నో? మందులు వాడితే జబ్బులు తగ్గుతున్నాయన్న భ్రమలో మనం ఉన్నాం. దాని ద్వారా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఎప్పుడైతే మన ఇంటర్నల్కి వెళ్ళిపోయిన తర్వాత మన స్టమక్లో ఉంచి మన బ్లడ్ ప్యూరిఫికేషన్ని మందగించేస్తుంది. అంటే బ్లడ్ని తిన్ను నుంచి తిక్కు చేస్తుంది, తిన్ను నుంచి అంటే సారీ పల్సర్ నుంచి మందంగా మారుతుంది, అంటే బ్లడ్ ఫ్లోని వెళ్ళకుండా చేస్తుంది. అండ్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, నొప్పుల గోళీలు కానీ అంటారు సరే, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి కానీ, డోలో 650 కానీ, అండ్ మనకు ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో మోర్ దెన్ హై ఇంటెన్సిటీ ఉన్న, అంటే హై పవర్ ఉన్న యాంటీబయాటిక్స్ ఉంటాయి. అలాంటి వాటి బారిన పడకండి, వెయ్యకండి. వీలైనంత వరకు
మీ ఇమ్యూనిటీ పవర్ ఇవ్వండి, మీ బాడీతోనే దాన్ని హీల్ చేసుకోవడానికి బాడీకి ఫుడ్ తినండి. దానికి బదులు మెడిసిన్స్ కాదు మనం తినాల్సింది, మంచి ఫుడ్ తినండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే 3,000 అయినా 4,000 అయినా కట్టేస్తాం, తెచ్చుకొని తినేస్తాం, వాడతాం. కానీ అదే ఒక డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఒక ఫ్రూట్స్ తీసుకోండి అంటే ఒక 1,000 రూపాయలు పెట్టడానికి కింద మీద ఆలోచిస్తాం. డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని తినండి అంటే అమ్మో అది 1,000 రూపాయల కేజీ ఉంది, అమ్మో ఇది 500 కేజీ ఉంది, ఇది 200కి కేజీ ఉంది, ఇలా అనుకుంటూ మనం బతికిపోతున్నాం. కానీ మనం పనికొచ్చే దగ్గర డబ్బులు ఖర్చు పెట్టకుండా అనవసరమైన దానిపైన డబ్బులు ఖర్చు పెట్టుకొని, అంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి తెచ్చుకొని మెడిసిన్స్ వాడుతున్నాం. ఎస్ ఆర్ నో? మరి ఇలా మనం ఈ మెడిసిన్స్ అన్ని తినడం వల్ల మనకు అనేక రకాల జబ్బులు రావడం జరుగుతుంది. అసలు ఏదండి ఈ ఎందుకు జబ్బులు వస్తున్నాయి కదా? మరి జబ్బు రావడానికి ఎలా, అసలు వాట్ ఈస్ ద కాస్? వాట్ ఈస్ ద మెయిన్ కాస్ ఆఫ్ ద రూట్? ఓకేనా? దీనికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను కాదు, మన రీసెర్చ్ ప్రకారం మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం యాజ్ పర్ సైన్స్ ఏం చెప్తుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ఆక్సిజన్ స్థాయిలు సరిగ్గా అందకపోవడం. అంటే ఇక్కడ రూట్ కాస్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, టుడే మోడర్న్ మెడికల్ సైన్స్ హ్యాస్ ప్రొవైడ్ దట్ మోర్ దెన్ 90% of disease in the human body are the rise due to the only two reasons. That is, 90% of the disease in the human body are the due to lack of blood circulation and the poor oxygen level. సో చూడండి, మనకు జస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడం వల్ల ఇక్కడ చూడండి మన 78 ఆర్గాన్స్కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అనేది సఫిషియెంట్గా అందట్లేదు. ఎక్స్టర్నల్ బ్యాక్టీరియాలు మనకు త్రూ అవుట్ ద వైరస్, ఎయిర్, వాటర్ ద్వారా ఇవన్నీ వెళ్తున్నాయి. కానీ కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే, మనకు ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందట్లేదు. దానివల్ల లిటరల్గా మనకు వచ్చే జబ్బులు చూడండి, ఇక్కడ విజన్ ప్రాబ్లం, కంటి చూపు కానీ, సో ల్యాక్ ఆఫ్ స్లీపింగ్, నిద్రలేని సమస్య, నెక్స్ట్ ఏంటంటే స్నోరింగ్, ప్రతి చిన్న వాళ్ళకి కూడా గురక రావడం జరుగుతుంది, చిన్న పిల్లల్లో కూడా గురక రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే జాయింట్ పెయిన్స్, నెక్స్ట్ టూత్ బ్లీడింగ్, అంటే మనకు పళ్ళ నుంచి బ్లడ్ గారడము, మస్కులర్ పెయిన్, ఆర్థరైటిస్, లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్తమా, అలర్జీ, లీవర్ ఫెయిల్యూర్, ఇండైజెషన్ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ క్లాటింగ్స్, మెన్సెస్ ప్రాబ్లమ్, స్కిన్ డిసీజెస్, మేల్ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పైల్స్, పారాలసిస్, సెక్సువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, అండ్ ఇక్కడ చూసుకుంటే వీక్నెస్, లో ఎనర్జీ, చూడాలి అంటే క్యాన్సర్ వరకు కూడా మనకు సమస్యలు వస్తూనే ఉన్నాయి. మరి వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా చేయాలి సార్? మరి ఇవన్నీ నిజంగా వస్తున్నాయి కదా, మరి వీటిని ఎలా రూట్ కాజ్ మనం ఏ విధంగా మనం వీటిని అన్ని ఓవర్కమ్ చేయొచ్చు, వీటి ద్వారా మనం కాపాడుకోవచ్చు అంటే, సో ఎవరికైనా ఐడియా ఉందా ఎలా చేయొచ్చో? సో ఇక్కడ పోనీ మరి ఇవన్నీ చేయాలంటే రీజన్ ఏంది? సో మై డియర్ ఫ్రెండ్స్, 5 ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ సృష్టించారు మన సాగర్ జోషి సార్. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎవరు దీన్ని బయటికి తీసుకురాలా. అందరికీ తెలిసిందే, ఎవరు తీసుకురాలా. తీసుకొచ్చిన తర్వాత ఓహో ఇంతేనా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రక్త ప్రసరణ అనేది ఎందుకు సరిగ్గా జరగడం లేదంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పంచభూతాలు అంటే ఐడియా ఉంది కదా, 5 ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అగ్ని, గాలి, భూమి, నీరు, ఆకాశం. మరి ఇందులో ఫ్రెండ్స్ మన భూమి పైన 70% ఆఫ్ ద వాటర్ కన్జ్యూమ్ చేసుకొని ఉంది, 70% మన భూమి పైన నీరే ఉంది. అలాగే మన బాడీలో కూడా 70% వాటర్ ఇమిడి ఉంది. ఎంత నేచర్, ఎంత అద్భుతం చూడండి. సో సృష్టికి అనుగుణంగానే మనిషిని తయారు చేయబడింది ఈ సృష్టి. సో భూమి ఆహారము, ఆశ్రయము, జీవన విధానం ఇస్తుంది. సో గాలి శ్వాస ద్వారా ప్రాణాన్ని నిలబెడుతుంది, అంటే మనం తీసుకునే గాలి ద్వారానే మనం నిలబడుతున్నాం. సో ఈ పంచభూతాలు, ఈ ఫైర్లో డైజెస్టివ్ సిస్టమ్, గట్ సిస్టంలో మనకు ఖచ్చితంగా మన బాడీ టెంపరేచర్లో ఎంతో కొంత ఫైర్ ఉండాల్సిందే. ఆ ఫైర్ లేకపోతే మన బాడీ అనేది గోరువెచ్చగా ఉండనప్పుడు బ్లడ్ ఫ్లో అనేది జరగదు. బ్లడ్ ఫ్లో జరగకపోవడం వల్ల ఏమైందంటే గడ్డగట్టుకొని పోవడం వల్ల ఆ మనిషి అక్కడికక్కడే ప్రాణాలు వదిలే ఛాన్సెస్ ఉంటుంది. సో వేడి కూడా ఒక మనిషి టెంపరేచర్లో ఒక భాగమే. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఆకాశం ఈజ్ నథింగ్ బట్ విటమిన్ డి, సన్ రేసెస్. ఇంత అద్భుతమైన సృష్టి మన దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది మనము ఈ పంచభూతాల కలయికలతో బతుకుతున్నాము? ఈ నిజంగా ఈ 5 ఎలిమెంట్స్ని ఎంతమంది మనం ప్రాపర్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన హ్యూమన్ బాడీకి కావలసిన ఇమ్యూనిటీ సిస్టాన్ని కావాల్సిన గ్రావిటీ సిస్టాన్ని అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని మనకు అందే విధంగా చేస్తుంది మన ఈ న్యాచురల్ ఎర్త్. పోనీ మరి న్యాచురల్ ఎర్త్ ఇలా అయితే వస్తుంది అని అంటున్నాం కదా, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి 50 నుంచి 100 సంవత్సరాల క్రితము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుండండి? జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి మీరు ఒక 50 ఇయర్స్ 100 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన తాతలు కానీ వాళ్ళు కానీ ఎలా ఉంటుండేవారు? మట్టి లేకుండా చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. మట్టిలో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. పూరి గుడిసెలో బతికేవాళ్ళు. మట్టి ఇంట్లలో ఉండేవారు. నవారు మంచం పైన పడుకునేవారు. ఓకేనా? కింద నేలపైన నేలపైన పడుకునేవారు. మరి అప్పుడుతో నేచర్‌తో ఎక్కువ కనెక్టివిటీ ఉండేవాళ్ళం గదా! ఇంకోటి అప్పుడు మీరు ఏ పని చేసినా గూడా చ చూడండి, చాలా వరకు ఏదైనా వర్క్ చేయడానికెళ్తే అప్పట్లో చెప్పులు వదిలి పని మొదలు పెట్టుకునేవారు. అండ్ ఎర్త్‌ని ఇట్లా అంటే ఒక ఎనర్జీ లాగా భావించేవారు. సో, అప్పుడు ఏమైతదంటే మనము నేలపైన ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తుంటే అప్పుడు ఆ పైనుంచి వచ్చే సన్ రైజెస్‌కి మన మన బాడీలో ఉన్న ఏంది వేస్ట్ ఏదైతే ఉంటదో స్వెట్ రూపంలో బయటికెళ్ళిపోతుండే. దాని ద్వారా ఏమైతుందంటే మన బాడీ లోపల స్వేద రంధ్రాలు ఎప్పుడైతే ఓపెన్ అవుతుండేనో ఆ పైనుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీ గాని, ఆ సన్ విటమిన్ అంటే మనకు ఇన్ఫ్రారెడ్ రేస్ గాని మన బాడీకి ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుండో మనం భలే స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళమండి. మరి అప్పట్లో ఇమ్యూనిటీ పవర్ లేదా? అద్భుతంగా ఉంది. మరి అప్పట్లో థైరాయిడ్ ఉన్నాయా? లేవు. బీపీ ఉందా? లేదు. షుగర్ ఉందా? లేదు. మరి అప్పట్లో జబ్బులు లేవా? లేవు. ఎందుకు లేవంటే ఉన్నాయి. కానీ జబ్బుల బారిన పడలేదు మనం. జబ్బుల బారిన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవన విధానం అలా ఉంది. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎక్కడ ఉంటున్నారంటే నేను సిటీలో ఉంటున్నా. ఏం చేస్తున్నా నేను అపార్ట్మెంట్‌లో ఉంటున్నా. ఏం చేస్తున్నావంటే నేను కార్‌లో తిరుగుతున్నా. చెప్పులు లేకుండా బయటికి తిరగొద్దురా బాబు. చిన్న పిల్లలు మట్టిలో ఆడితే మట్టిలో ఆడుకోవద్దు. మట్టిలో ఆడుకోవద్దు. మట్టిలో పట్టుకోవద్దు. మట్టి తినకూడదు. చిన్నప్పుడు ఎంతమంది మట్టి తినలేదండి ఆడుకుంటూ? నేలపైన మట్టిలో ఆడుకుంటూ, మట్టిలో తిరుగుతూ ఆ డస్ట్‌లో ముక్కు పీల్చుకుంటూ అయినా గూడా స్ట్రాంగ్‌గా ఉన్నాం గదా! మరి ఇప్పుడు మన పిల్లలు ఎందుకు అంత వీక్ అయిపోతున్నారు? జస్ట్ మట్టిలోకెళ్తే స్నీజింగ్ రావడం, తుమ్ములు రావడము, తొందరగా సిక్ అవ్వడము, కొంచెం కూల్ వాటర్ తాగినది. మరి అప్పట్లో మనం మట్టిలో ఆడుకునేవాళ్ళం, మట్టి పాత్రలో ఉండేవాళ్ళము. కొన్ని సందర్భాల్లో వర్షం వచ్చినప్పుడు కొంతమంది చిన్న చిన్న పిల్లలకి మట్టి తినే అలవాటు ఇప్పటికి గూడా కొంతమందికుంటది. మట్టి స్మెల్ బాగుంటదని జెప్పి పోయి తినేవాళ్ళున్నారు. సో, మరి ఇప్పుడేం చేస్తున్నామంటే అపార్ట్‌మెంట్ కల్చర్‌లో మనం మింగిల్ అయిపోయినాం. మరి ఈ అపార్ట్‌మెంట్ కల్చర్స్‌లో మనకి బయటికి చూడండి ఇప్పుడున్న కల్చర్ ఎలా ఉంది? ఎంత బిజీ గజిబిజి గపదనిలో ఉండి ఈ స్ట్రెస్ లైఫ్‌ని మనం లీడ్ చేస్తున్నాము. సో, మరి ఫ్రెండ్స్ చూడండి, ఈ ఇనుము వల్ల మనకు ప్రాబ్లమ్ ఏంటి? మరి ఐరన్ వల్ల మనకేంటి సమస్య? ఐరన్ ఏంటి? ఐరన్ వల్ల మన సమస్య ఏంది? అసలు ఐరన్ ఈ టాపిక్‌లోకి ఎందుకొచ్చింది? మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరంలో బ్లడ్ పర్సెంటేజ్ ఉంది గదా! ఒక హ్యూమన్ బాడీలో 5-6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటది. ఆ 5-6 లీటర్స్ ఆఫ్ బ్లడ్‌లో ప్రతి ఒక్కరికి గూడా ఒక్కొక్కరి శరీరంలో 4 గ్రాముల ఐరన్ మాత్రమే ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ 4 గ్రామ్స్ ఐరను కానీ మన చుట్టూ లక్షల టన్నుల ఐరన్ మింగిల్ అయ్యుంది. ఇప్పుడు మన ఇల్లు ఐరన్‌తోనే ఉంది. ఇప్పుడు మీ దగ్గరున్న మొబైల్ ఐరనే, స్టాండ్ ఐరనే, విండోస్ ఐరనే, టేబుల్ ఐరన్‌తోనే ఉంటది. సో, బెడ్డు ఐరన్‌తోనే ఉన్నది. సో, మనం ఐరన్‌తో ఎక్కువ మింగిల్ అయ్యున్నాం కాబట్టి మనకేమైతుంది? మనకు రావాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఐరన్ అనేది లాక్కుంటుంది. మరి మనకు రావాల్సిన ఐరన్ లాక్కుంటున్నప్పుడు మనకు కావాల్సిన మొత్తాల్లో మన మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందుతుందా అంటే మై డియర్ ఫ్రెండ్స్ నో. అది అందితే మనకి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తాయి? యెస్ ఆర్ నో? అవి అందితే మనకు ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తాయి? రావు కదా! దెన్ మనము సో, దాని నుంచి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మై డియర్ ఫ్రెండ్స్, మెడిసిన్ ఫీల్డ్ లైఫ్‌లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మట్టింట్లో ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీరు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి. ఆక్సిజన్ దొరికే విధంగా ఉండాలి. మెడిసిన్స్ లేకుండా నేను బతకాలి అంటే ఏం జేయాలి? దానికి ఒకటే ఒక ఉపాయం. ఒకటి మట్టి ఇంట్లోకెళ్ళాలి. మట్టి మీద పడుకోవాలి. చెప్పులు లేకుండా నడవాలి. ఓకేనా? ఇప్పుడున్న రోజుల్లో ఇది పాసిబుల్ అవుతుందా? అప్పట్లో ఉన్నట్టుగా మనకు మట్టి ఇండ్లు ఉండడమే గాదు, చెప్పులు లేకుండా గూడా నడవలేము. చెప్పులున్నా గూడా ఏసుకోకుండా ఉండేవాళ్ళు. ఎప్పుడో ఒకసారి ఏదైనా పండగలకి
పబ్బాలకి ఎక్కడికైనా విలేజ్కి వెళ్తే అప్పుడు చెప్పులు తీసుకొని వేసుకొని వెళ్తుండేవారు. మరి అప్పట్లో ఫ్రెండ్స్ సంవత్సరంకి ఒక్కసారి చెప్పులు కొనుక్కుంటే మహా ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు మంత్లీ ఒకసారి ఒక పేర్స్ కొనుక్కుంటున్నారు. మంత్లీ ఒక పేరు కొనుక్కుంటున్నారు. షూస్ అని, చెప్పులని రకరకాలుగా. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం నేలకి ఎప్పుడైతే కనెక్టివిటీ ఉండడం మానేసామో, సో జబ్బులన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే వైరస్, బ్యాక్టీరియాలు అన్నీ వచ్చి కేర్ ఆఫ్ అడ్రస్ మనల్ని మార్చుకున్నాయి. అవి మనల్ని తింటున్నాయి, మనం మందులు తింటున్నాం. సింపుల్. మెడిసిన్స్, వైరస్ ఏమో మనల్ని తింటున్నాయి, మనమేమో మందులు తింటున్నాం. ఆ మందులు తిన్నది కాస్త మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ అది లోపల పోయి అది మన లోపల ఉన్న ఆర్గాన్స్ తింటుంది. ఆ ఆర్గాన్స్ పోయి మళ్ళీ ఆర్గాన్స్ మళ్ళీ చక్క చేసుకోవడానికి మళ్ళీ మందులు తింటున్నాం. అది లోపల పోయి ఉన్నది కూడా మొత్తము సమాప్తం చేసేస్తుంది. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ని మనం కావాలని కోరుకుంటున్నామా? నో కదా. సో దానికోసము ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని కనిపెట్టారు అవర్ గ్రేట్ సిఎండి సాగర్ జోషి సార్. ఈ ప్రోడక్ట్ మీద, బయోమాగ్నెటిజం మీద 18 years ఎక్స్పీరియన్స్, 18 years రీసెర్చ్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని ఇన్నోవేట్ చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మన బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ అండ్ మ్యాట్రెస్ ప్యాడ్. మరి ఈ మ్యాట్రెస్ ప్యాడ్ అంటే ఏంటిదంటే, ఇదేదో ఎంత పెద్ద బరువు ఉంది, పెద్ద పెద్ద మ్యాట్రెస్ ఏమో, మరి చాలా హై కాస్ట్ ఉంటదేమో, ఇది వెయిట్ ఎక్కువ ఉంటదేమో, చూడ్డానికి ఇట్లా ఉంది కదా, మరి దీనికి ఏమైనా రీఛార్జ్ చేయాలేమో, మళ్ళీ ఎవ్రీ మంత్ దీన్ని ఏమైనా సెల్స్ తోటి చేయాలేమో, లేదంటే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటదేమో. మరి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మై డియర్ ఫ్రెండ్స్, బూస్ట్ చూడండి ఇక్కడ, బూస్ట్ యువర్ ఇమ్యూని పవర్. న్యాచురల్గా ఇమ్యూనిటీ చేసుకోవాలంటే మన మ్యాట్రెస్కి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎప్పుడైతే కొంటామో దాన్ని పర్చేసుకొని దాని మీద పడుకుంటే చాలు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ప్రోడక్ట్ మీద పడుకోవడం అంటే మట్టి నేల పైనకి వెళ్ళి కటిక నేల పైన మీరు పడుకుంటే మీకు న్యాచురల్ రిసోర్సెస్ ఎనర్జీ ఏ లెవెల్లో అందుతుందో అంతకు మించి ఎనర్జీ మనకి ఇందులో అందుతుంది. అంతకు మించిన ఎనర్జీ మనకి ఇందులో అందుతుంది. మరి నిజంగా ఇది ఏంటిది? ఓకేనా. చూడండి 3/6 సైజ్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడడానికి మంచి అపియరెన్స్లో ఉంటుంది. సో అందులో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ డైరెక్షన్లో నియోడామియం అనే మ్యాగ్నెట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ మ్యాట్రెస్ పైన వేసుకొని ఆ మ్యాట్రెస్ మీద మనం పడుకుంటామో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. చెప్పండి, ఎవరికైనా అసలు దీని మీద పడుకుంటే నాకు నిద్ర రాలేదు, నాకు ఆరోగ్యం బాగుపడలేదు, నాకు అనిపించలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెప్పండి, ఒక్కరైనా మెసేజ్ పెట్టండి. మీకు మంచి అనిపిస్తే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, లేదంటే ఒక హార్ట్ ఇవ్వండి. ఇమీడియట్గా ఇలాంటివి చెప్పినప్పుడు కొంచెం రియాక్ట్ అవ్వండి. మీరు చూస్తున్నారా, వింటున్నారా లేదా నాకు ఎలా తెలుస్తుంది? కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు, కొన్ని బ్యూటిఫుల్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు ఇవ్వండి. థమ్స్ అప్ ఇవ్వండి, మీకు నచ్చింది అనుకోండి బాగా, ఒక హార్ట్ ఇవ్వండి. చెప్పే వాళ్ళకు కూడా ఇంకా ఇన్స్పైర్ అనిపిస్తుంది కదా, రేపు మీరు చెప్తున్నప్పుడు కూడా నేను కూడా అట్లానే కూర్చుంటా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఏముంటుందంటే ఎప్పుడైతే మనం ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటామో అద్భుతమైన నిద్ర, మెలటోనిన్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మన బాడీలో అమెగ్డాలా, ఓకేనా, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ ఈస్ట్రోజన్, ప్రతి హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బ్రెయిన్లోంచే. సో ఇవన్నీ బ్రెయిన్లో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆర్ఏఎస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే అందుతుందో యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ బి వర్క్ వెరీ స్మార్ట్. మీ బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ ప్రాపర్గా అందుతుందో, మీ బ్రెయిన్కి ప్రాపర్ ఆక్సిజన్ అందడం వల్ల మీరు నిజంగా చెప్తున్నారు ఏంటంటే మీ బ్రెయిన్ చాలా సూపర్గా పనిచేస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. మీ పిల్లలు ఎవరైనా వీక్ ఉన్నారా వాళ్ళకి ఖచ్చితంగా ఈ బెల్ట్ టై చేయండి. ఇది మెమరీ పవర్లో వీక్ ఉంటే బెల్ట్ తలకు పెట్టమండి, నైట్లో పడుకునేటప్పుడు దీన్ని పడుకోబెట్టండి. వాళ్ళలో మార్పులు మీరు కనిపెట్టండి. వాళ్ళ ఫేస్లో గ్రో కనిపెడుతుంది, గ్లో ఫేస్లో ఏంది మన గ్లో కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, ఫుడ్ మంచి తింటారు. మై డియర్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, ప్రతిదానికి ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి. నేను ఎమోషనల్గా చెప్తున్నాను ఇది. వై? బికాస్ ఈ ప్రోడక్ట్ రాకముందు మా ఇంట్లో నా ఇద్దరి పిల్లలకి ఎవ్రీ 1 month ఒకసారి, 2 months ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అపాయింట్మెంట్ తీసుకోవడము, మెడిసిన్ ఇవ్వడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అపాయింట్మెంట్ తీసుకోవడం, మెడిసిన్ ఇవ్వడం. రియల్లీ వండర్ఫుల్. అద్భుతం ఏంటంటే 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం నాకు రానివ్వట్లేదు ఈ ప్రోడక్ట్. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని పట్టుకొని అరే మేము పడుకుంటున్నాం మాకు ఏం అనిపించట్లేదు అంటే మీరు మింగంగానే వచ్చింది ఇవాళ. సపోజ్ మీరు సీడ్ వేయగానే ఎమ్మటే వృక్షం అయిందా? మీరు పుట్టగానే పెద్దగా అయిపోయారా? లేదు కదా. సో ఒక విషయం గుర్తుపెట్టాల్సిందంటే మంచి ఎప్పుడైనా నెమ్మదిగానే జరుగుతుంది. ఓకేనా.
మంచి ఎప్పుడైనా స్లోగానే వస్తుంది, చెడు ఎప్పుడైనా ఫాస్ట్ గ్రో అవుతుంది. అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతే ఫాస్ట్గా పోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పడుకున్నప్పుడు మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్లో కానీ మన బాడీలో కానీ ఆక్సిజన్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా జరగడం వల్ల మన బాడీలో ఉన్న 7 చక్రాస్ అలైన్ అవుతాయి. 7 చక్రాస్ ఎప్పుడైతే అలైన్ అవుతాయో మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ మీద పడుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది, తద్వారా కణాలకు ఆక్సిజన్ మంచిగా అందుతుందని అనుకుంటాం. మరి అందువల్ల మన శరీరంలో సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది కంటికి కనబడుతుందా? సెల్ఫ్ హీలింగ్ మెకానిజం కనబడుతుందా? మీ బాడీలో ఇప్పుడు మీరు అందరికీ బ్లడ్ ఉంది కదా, బాడీలో అందరికి కణాలు ఉన్నాయి కదా, మీ ఎర్ర రక్త కణాలు ఎప్పుడు పుడుతున్నాయి ఎప్పుడు చనిపోతున్నాయి చెప్పండి ఎవరైనా? ఎనీబడి నోస్? మీ బాడీలో ఉన్న ఎర్ర రక్త కణాలు ప్రతి ఒక్కరికి పుడుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. ఓన్లీ 120 days లైఫ్ స్పాన్ వాటిది. మరి మీరు మీ బాడీలోనేగా ఉంది అది. సో అది ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు చనిపోతుంది చెప్పండి ఒకసారి? మీ బాడీలోనే ఉంది కదా, కానీ చెప్పరు. ఇది మ్యాట్రెస్ వేసుకొని పడుకుంటే నాకేం అనిపించట్లేదు, నాకేం తెలియట్లేదు. ఎలా తెలుస్తుంది? లోపల జరిగేది నీకు ఎలా తెలుస్తుంది? లోపల జరిగేది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఫుడ్ తింటున్నారు, అది తిన్నాక నువ్వు ఎక్కడ పోతున్నావు, నువ్వు డైజెషన్ అయినావా, నువ్వు స్టమక్లో ఉన్నావా, స్టమక్లోంచి డైజెషన్ అయినావా, ఆ తర్వాత కిడ్నీస్కి వెళ్తున్నావా, లివర్కి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పేసి అడుగుతుందా? చెప్తుందా మీకు? మీరేగా తీసుకుంటే ఫుడ్ అది. బట్ మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి చెప్పండి ఆ విధంగా. సో సెల్ఫ్ హీలింగ్ మెకానిజం పెరిగితే మన శరీరం సొంతంగా అన్ని రకాల జబ్బులను రిపేర్ చేసుకుంటుంది. ఎంతో మందికి రిజల్ట్స్ కూడా వచ్చాయి, వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా మనకు రావడం జరిగింది. సో సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే, అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే పంచభూతాలలో ఒకటైంది. అసలు మన ప్రోడక్ట్ చెప్పాలంటేనే పంచభూతాల కలయికనే మన ఈ బయోటోరియం ప్రోడక్ట్. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఎగ్రీ అవుతారు? పంచభూతాల కలయికతో మొదలైంది ఈ బయోటోరియం ప్రోడక్ట్ అని నేను చెప్తా. ఎంతమంది అగ్రీ చేస్తారు దీన్ని? నేను ఏం చెప్తే అదేనా? నిజమేనా? అంటే నేను ఏదో చెప్పాను పంచభూతాలు అంటే, చెప్పండి పంచభూతాలు ఏడో ఉన్నాయా? ఉన్నాయా పంచభూతాలు? ఉన్నాయని కాదు సార్, వాటి వల్ల మనకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఈక్వలెంట్ బెనిఫిట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్. సూపర్, వెరీ గుడ్ మేడం. యాక్చువల్ చూడండి, ఆల్టర్నేట్ ఇప్పుడు మనం వాటర్ తాగడం మంచిదే కదా, వాటర్ని ఏం చేస్తున్నాము, ఎనర్జైజ్ చేసుకొని తాగుతున్నాం. మనకు గాలి కావాలి కదా, గాలి ఏం చేస్తున్నాం, నార్మల్ న్యాచురల్ గాలి వస్తలేదు కాబట్టి మనం ఈ మ్యాట్రస్ మీద పడుకోవడం వల్ల బై డిఫాల్ట్గా మన లంగ్స్లోకి ఆక్సిజన్ అనేది ఎక్కువ మోతాదులో అందుతుంది మన బాడీకి. మీకు ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, మీరు నైట్లో పడుకునేటప్పుడు చూడండి, ఆక్సిజన్ స్థాయిలు సరిగ్గా అందనప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో ఇంకో సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఈ ప్రోడక్ట్ ఎందుకంటే దీని గురించి తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. మరి డ్రింకింగ్, ఇప్పుడు మనం తీసుకునే వాటర్లో ఆక్సిజన్ ఉంటుందని చెప్తున్నాను, అంటే నీళ్ళలో గాలి ఉందని చెప్తున్నా, నిజమేనా? నీళ్ళలో గాలి ఉండడం ఏంటి సార్? నీళ్ళు తాగుతుండగా నీళ్ళు ఉంటాయి, నీళ్ళలో గాలి ఉంది ఏంది? నిజమేనా? అంటే మరి సైంటిఫికల్ ఫార్ములా ఏంది? H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో అందులోనే ఉంది, అంటే ప్రతి నీళ్ళలో కూడా ఆక్సిజన్ స్థాయిలు ఖచ్చితంగా ఉంటేనే అది పనిచేస్తుంది, అది మన దాహం తీరుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ బయోటోరియం మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ సో హెల్ప్స్ ఇన్ ఎనర్జైజింగ్ డ్రింకింగ్ వాటర్. అంటే ఇది మీరు వాటర్, ఇది ఏంది, హెల్ప్స్ ఇన్ ఎనర్జైజింగ్ డ్రింకింగ్ వాటర్. మీరు తాగే నీటిని శక్తికరణ అంటే ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్స్ మెటబాలిజం అండ్ ద డైజెస్టివ్ సిస్టమ్. మీ మెటబాలిజం, మీ బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకొని మీ డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా అయ్యే విధంగా మనకు దోహదపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్హాన్స్ బాడీ డీటాక్సిఫికేషన్. అంటే బాడీ డీటాక్సిఫికేషన్ నుంచి కూడా మనము ప్రతిదాన్ని కూడా కాపాడుకోవడానికి చాలా సపోర్టివ్గా, మన బాడీ హైడ్రేట్ అవ్వకుండా దట్టు మనకి ఎప్పటికప్పుడు టు ఇంప్రూవ్ ద బ్లడ్ అండ్ ఇదేంటి న్యాచురల్ బ్లడ్ పర్సెంటేజ్ని మన థిన్నర్ థిక్కర్ నుంచి మనకు న్యాచురల్గా మన బ్లడ్ ఫ్లో అవ్వడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన ఈ మ్యాట్రెస్. దాన్ని మనం వాటర్ రూపంలో తీసుకుంటున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే మనం వాటర్ తీసుకున్న కన్జ్యూమింగ్ వాటర్ ద్వారా ఈ వాటర్లో ఆక్సిజన్ అయి ఎనర్జైజ్ అయిన తర్వాత లోపల ఉన్న సెల్స్లో ఉన్న వేస్ట్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్ అయి ఉండొచ్చు. సో ఆ వాటిని అన్నిటిని ఏం చేస్తుందంటే బర్నింగ్ చేసి పంపించడం జరుగుతుంది.
ఓకేనా? సో ఈ బయోటోరియం వాటర్ ప్యాడ్ బెనిఫిట్స్ మనకి ఏంటిదంటే, సో ఇవి సో మనం చెప్పుకున్నాం కాబట్టి, సో ఈ అంటే ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీ లోపల ఉన్న 30 ట్రిలియన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. సెల్స్ యాక్టివేట్ అవుతే ఏమవుతుంది? ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆర్గన్స్ యాక్టివేట్ అయితే ఏమవుతుంది? బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ లేని అన్ని ప్రాపర్ జరుగుతాయి కాబట్టి ఆర్గన్స్ యాక్టివ్ అవుతుంది. మరి ఆర్గన్స్ యాక్టివ్ అవుతే ఎవరు యాక్టివ్ అవుతారు? పక్కింటోళ్ళు యాక్టివ్ అవుతారా? ఆర్గన్స్ యాక్టివ్ అయితే ఎవరు యాక్టివ్ అవుతారు? పక్కింటోళ్ళు యాక్టివ్ అవుతారా? వాడకుండా మనం ప్రోడక్ట్ కొనుక్కుంటే పక్కన వాళ్ళు యాక్టివ్ అవుతారా? అవర్ సెల్ఫ్, మనం యాక్టివ్ అవుతాం. మనం యాక్టివ్ అయినామంటే మనకు మెడిసిన్స్ బారిన వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి, సో హ్యాపీగా ఈ నీళ్ళు తాగొచ్చు. ఇంట్లో కూర్చొని నీళ్ళు తాగడానికి ఏంటండి సమస్య? మందు తాగమంటున్నామా? ఏదో తాగుతారు, దానికోసం వేలు వేలు ఖర్చు పెడతారు. అది ఎక్కువ ఎక్స్పైరీ అయింది అనుకోండి, ఎక్కువ లాంగ్ పీరియడ్ అయింది అనుకోండి, అరే దీనికోసం 10,000 50,000 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్న వెర్రి బాగోళ్ళు ఉన్నారు. అరే పనికొచ్చే దానికోసం 10,000 ఖర్చు పెట్టామంటే తల తల 10 సార్లు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు బయోమాగ్నెటిక్ సిలికాన్ రిస్ట్ బ్యాండ్. ఈ ప్రోడక్ట్ ఎందుకు, దీని గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న చిన్న విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉంది కాబట్టి మనం ఇంట్లోకి వచ్చాం. సో నవ్ డేస్ 99 పీపుల్స్ ఆర్ కన్జ్యూమింగ్ ద మొబైల్. ఎస్ అన్నో 99% మంది మొబైల్ వాడుతూనే ఉన్నారు. ఓకేనా? 1% ఎవరో ఒకరు ఉన్నారు వాడని వాళ్ళు. దట్టు మనం వైఫై రేడియేషన్తో కనెక్ట్ అయినాం. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, రేడియేషన్. ఏసీ ఉంది, రేడియేషన్. ఓకేనా? వైఫై, టీవీ, రేడియేషన్. ఇలా మనం ఎన్ని ఎలక్ట్రానిక్ వాషింగ్ మిషన్ కూడా, వాషింగ్ మిషన్లోంచి కూడా కొన్ని రేడియేషన్ వెలువ అవుతాయి మనకు బయటికి. ఎంతమందికి ఐడియా ఉంది? సో ప్రతిది కూడా ఒక రేడియేషన్తోనే నిమిత్తమై ఉంది మన లైఫ్ మొత్తం. మనం దాని చుట్టూ లేము, మన చుట్టూ అవి ఉన్నాయి. సో ఆ వాటి బారి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఆర్గాన్స్, ప్రొటెక్ట్ యువర్ హెల్త్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. సో దానికోసం మనం వాడాల్సిందంటే మన రిస్ట్ బ్యాండ్ ఈ ప్రోడక్ట్ని వాడాలి. సో ఈ రోజులు అత్యధికంగా డేంజర్ మొబైల్ రేడియేషన్ ఏంటంటే మీరు నమ్మరు, ఆల్మోస్ట్ ఆల్ 900 హెర్ట్జ్లో రేడియేషన్ మనకు బాడీకి అందుతుందండి. సో మీరు కామన్ చూడండి, మీరు ఎప్పుడైతే మొబైల్ ఇట్లా పెట్టుకొని మాట్లాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా మాట్లాడండి. ఆ తర్వాత చేయండి, మీ చెవు హీట్ ఎక్కుతుంది, మొబైల్ హీట్ ఎక్కుతుంది. మరి మీ మొబైల్ హీట్ ఎక్కింది, చెవు హీట్ ఎక్కింది అంటే అక్కడ ఏం రియాక్షన్ జరగట్లేదు అంటారా? ఏ సమస్య జరగట్లేదు అంటారా? మీ కంటికి కనపడుతుంది అది? కనపడదు. మరి అక్కడ ఏం సమస్య జరగట్లేదా? 100% జరుగుతుంది. ఎందుకు జరగదు? మీకు ఇందులో డౌట్ ఏమైనా ఉంటే మీరు ఫుల్ 2 మొబైల్ ఆన్లో పెట్టుకొని ఒక గంట సేపు ఇలా దగ్గర పెట్టుకోండి, మాట్లాడినా మాట్లాడకపోయినా 2 మొబైల్ ఆన్లో పెట్టుకొని ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత చూడండి, మీ మెమరీ లాస్ అవుతుంది, సైకిక్గా బిహేవ్ చేస్తారు, మెంటలీ డిస్టర్బ్ అవుతుంటారు, చిరాకు అయిపోతుంటారు. ఎంత డిస్టర్బెన్స్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చూడండి, నైట్ పడుకునే టైంలో కూడా ఏ టైంలో అయినా సరే ఈ ఎలక్ట్రానిక్ గెడ్జెట్స్ అన్నిటిని కూడా బయట పెట్టండి. మీ ఇంట్లో వైఫై సిగ్నల్ ఉన్నా కూడా వైఫైని నైట్లో ఆఫ్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకు. ఈ వైఫైని ఎప్పుడైతే మీరు ఆఫ్ చేస్తారో రియల్లీ నిజం చెప్తున్నా, రేడియేషన్ నుంచి ఎంతో కొంత మనం సేఫ్ కాపాడుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. మరి సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటిది చూడండి, అసలు నార్మల్ కాదు, రీప్రొడక్టివ్. ఓకేనా? మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ అండ్ హీట్ ఎఫెక్ట్ ఆన్ ద హ్యూమన్ బాడీ ఏంటంటే చైల్డ్ మీద, చిన్న పిల్లల మీద అతి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. సో పిల్లలకి ముద్ద తినమని చెప్పడానికి కూడా మొబైల్ ఇచ్చేసి, ఫోన్ ఇచ్చేసి మీరు షార్ట్స్ చూసుకొని, ఫోన్ ఇచ్చేసి నువ్వు సెల్ఫీ దిగు అని రకరకాల సమస్యలు చూపిస్తున్నాం. సో ఇక్కడ ఇంకోటిందంటే హార్ట్ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ ప్రాబ్లం కానీ, బాడీ ఎఫెక్ట్స్ కానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, రీప్రొడక్టివ్ అంటే సంతానోత్పత్తి కానీ, ఇలా రకరకాల సమస్యలు బారిన పడుతున్నారు, రకరకాల సమస్యలు మనకు వస్తున్నాయి. మరి ఇట్లా హాస్పిటలైజ్ ఎందుకు అవుతున్నామంటే మనం హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టే హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. ఎస్. సో ఈ మ్యాగ్నెటిక్ బెల్ట్ మనం ఎప్పుడైతే హ్యాండ్కి ధరిస్తామో మన బ్లడ్ ఫ్లోని ఒక సీక్వెన్స్లో మనం పంపించడానికి అట్లీస్ట్ మనం ప్రయత్నం చేయొచ్చు. మన చేతికి బ్యాండ్ పెట్టుకున్నాం కదా, ఎంతమంది ఇప్పుడు మన చేతికి బ్యాండ్ ఉందో
మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ మన బాడీని మనం కాపాడుకుంటున్నాము, మన బ్లడ్ ఫ్లోని మనం కాపాడుకుంటున్నాము, ఆక్సిజన్ని మనం ఆక్సిజన్ని మన బాడీకి సరైన విధంగా వెళ్ళేలాగా మనం కాపాడుకుంటున్నాము. మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం దీన్ని వాడడంలో తప్పేంటి? ఓకేనా? నేనెందుకు వాడతాను సార్? నేను వాడా. ఇది సంతూర్ యాడా? ఏమన్నా సంతూర్ సోప్ ఇస్తున్నారా? మహేష్ బాబు థమ్స్ అప్ తాగమన్నాడు సార్. థమ్స్ అప్ తాగకపోతే నాకు పానం ఎట్లనో అయితది. నాకు డైజెషన్ అవ్వట్లేదు ఎక్కువ తిన్న ఫుడ్. మహేష్ బాబు థమ్స్ అప్ తాగమన్నాడు సార్. బూస్ట్ తాగితేనంట మస్తు ఎనర్జీ వస్తుంది సార్. బూస్ట్ తాగమన్నాడు సచిన్ టెండూల్కర్. ఓకేనా? మౌంటైన్ డ్యూ అంట రకరకాల. మరి అవన్నీ ఫేక్ ఇస్తున్నారు. ఓకేనా? వాళ్ళు ఫేక్ అమ్మేసి వాళ్ళు ఇల్లు గడుపుకొని వాళ్ళేమో కోట్లు 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 సంపాదించుకుంటున్నారు. మీరేం చేస్తున్నారంటే ఆ డబ్బులు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని నిజంగా ఈ ప్రోడక్ట్ వాడి మన ముందుకు వచ్చిన రియల్ హీరోస్ ఎవరంటే వీరు. మన సుమన్ గారు, నితిన్ గడ్కరీ గారు, మన ఎక్స్ మినిస్టర్, ముంబై ఎక్స్ మినిస్టర్ గారు, అండ్ ఇక్కడ చూసుకుంటే తనికెల బర్ని గారు, అండ్ ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు, హరీష్ రావు గారు, అండ్ బాబు మోహన్ గారు. సో ఇక్కడ చెప్పుకున్నట్టయితే వీళ్ళు నిజంగా వాళ్ళ స్వార్థం లేకుండా అరే దీనివల్ల మంచి జరిగింది, నలుగురికి మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఈ ప్రోడక్ట్కి మనకు సెలబ్రిటీ. ఇప్పుడు వీళ్ళు ఇదే ఫోటో కనుక ఒక ఫోటో పట్టుకొని బయట నిలబడి ఒక ఫోజ్ ఇస్తే ఒక పెద్ద కటౌట్ పెడతాడు, దానికి కొన్ని 100 కోట్లు దొబ్బుతారు. మరి వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఆఫ్టర్ ఒక ప్రోడక్ట్ అండి, ఒక్క ప్రోడక్ట్ అయినా కూడా కొంతమంది మేధావులు ఉంటారు. వాళ్ళు నిజంగా కొన్నారా డబ్బులు పెట్టాలు? వాళ్ళు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఫోటో ఇచ్చాను. నువ్వు ఫ్రీగా వస్తే నువ్వు ఫోటో తీ ఒక ప్రోడక్ట్ గురించి. నీకే ఒక ప్రోడక్ట్ తెచ్చిస్తా నేను, అదేందో తెలీదు. నువ్వు వచ్చి నిలబడి ఫోటో దిగి నేను పెద్ద బ్రాండ్ అంబాసిడర్ పెడితే ఆ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఎవరు ఉతుకుతారు? ఫస్ట్ ఎవరైతే ఫోటో ఉందో వాడిని ఉతుకుతారు. అవునా కదా? మరి అలాంటప్పుడు మనకి వీళ్ళు డేర్గా వచ్చి మన ముందరికి వచ్చి మనకి వీళ్ళు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు వాడారు కాబట్టి, మంచి జరిగింది కాబట్టి ఇస్తున్నారు నమ్మకంతో. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ అసలు ఎవరు ఈ ప్రోడక్ట్ వాడాలి? హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రము 100% వాడాల్సిందే. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 100% వాడాల్సిందే. ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లం లేదు అనుకున్నానికి 200% కాదు, 1000% మీరు వాడాల్సిందే. మీకు హెల్త్ ప్రాబ్లం లేదా 1000% నువ్వు వాడాలి. ఎందుకు వాడాలంటే నువ్వు హెల్తీగా ఉంటేనే నీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. నీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు బాగుండాలి. సో లిటరల్గా నువ్వు బాగుండాలంటే ఏం చేయాలి? ఈ బయట ప్రోడక్ట్ వాడాలి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడాల్సిందే. లేదు నా ప్రోడక్ట్ వాడవా, మొబైల్ వాడ, చెప్పులు చెప్పులు తొడగకుండా నడవండి. మన ప్రోడక్ట్ కొనుక్కోవద్దు. ఓకేనా? ఇంట్లో ఉండొద్దు, మట్టి ఇంట్లో ఉండండి, పూర్తి గుడిసెలో ఉండండి. మట్టి మీద తిరిగిన ప్రతి ఒక్కరు కూడా మా ప్రోడక్ట్ వాడకండి. డైరెక్ట్ నేలపైనే తిరగాలి. మీరు ఆటో, బస్సు, బైక్ రోడ్ల మీద నడవద్దు. ఇక అలాంటి వాళ్ళు అయితే చెప్పండి, నా ప్రోడక్ట్ వాడకండి, నేను ఇవ్వను మీకు. ఇవి చేయరా, నా ప్రోడక్ట్ కొనాల్సిందే, మీరు వాడాల్సిందే. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కట్టు కథలా, సినిమా కథలా, లేదంటే ఎవరో వచ్చి కల్లిబుల్లి మాటలు చెప్పారా? రామ్ ప్రసాద్ సార్ జూమ్లో వచ్చిండి ఏదో చెప్పిండు తీసుకోమని చెప్పేసి అంటున్నాడా? అరే ఇది నిజంగా ఆయన వాడిండా? అఫ్ కోర్స్ వాడినాం. నేనుగా చెప్పింది, శాస్త్రాలు చెప్తున్నాయి, సైన్స్ చెప్తుంది, సైంటిఫికల్ నాలెడ్జ్ చెప్తుంది, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళు తీసిపెట్టిన నాలెడ్జ్ చెప్తుంది అక్కడ. నేనుగా చెప్తుంది ఇక్కడ. సో మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు రాదు, నాకు తెలీదు, ఇక్కడ బ్రహ్మసూజ్యం ఏముందండి? బుక్కులు తీసుకోండి, పోతే పోయింది. ఖాళీ కూర్చొని ఆ ఇన్స్టాగ్రామ్లో కూర్చొని ఇలా ఇలా అనడం బదులు అది ఓపెన్ చేసి బుక్ చదువుకోండి కదా, ఎంత బాగుంటుంది నాలెడ్జ్ చేసుకుంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఈ బయోటిన్ ప్రోడక్ట్ ఏ జబ్బుకి కూడా మందు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన విషయం వాళ్ళకి ఇదే. నువ్వు ఈ ప్రోడక్ట్ వాడుతున్నావు, నీ జబ్బుకి ఇవ్వట్లేదు, నీ జబ్బు తగ్గడానికి ఇది ఇవ్వట్లేదు, నీవు జబ్బులు తగ్గించుకోవడానికి ప్రోడక్ట్ వాడుతున్నావా? ఓకేనా? ప్రతి జబ్బుని హీల్ చేసుకోవడానికి ప్రోడక్ట్ వాడుతున్నావు. ఓకేనా? ఇది ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ. డాక్టర్ ఇచ్చిన మందులు తప్పనిసరిగా వాడుతూనే ఇది వాడాలి. ఇది వాడేటప్పుడు మీ డాక్టరే మీకు చెప్తాడు మందులు వాడడం ఆపేయండి, అప్పుడు మాత్రం మీరు ఆపాల్సింది తప్ప అప్పటి వరకు మీరు వాడుతూనే ఉండాలి. ఎవరు కూడా దయచేసి రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దు, రాంగ్ కమిట్మెంట్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే
అల్ట్రాబెర్రీ, సీ బక్తర్ అండ్ మోర్ పవర్. మన దాంట్లో ఈ అల్ట్రాబెర్రీ ఉంది. చాలా మందికి ఈ జ్యూస్ నచ్చట్లేదంటండి. అంతేలేండి, ఎవరైనా మంచిది ఎవరికి నచ్చదు. కొంతమంది సగం దాగి పడేస్తున్నారు, నచ్చట్లేదని చెప్పేసి ఎలాగో ఉంది అంటున్నారు. ఓకేనా? అవునండి, ఆరోగ్యాన్ని మంచి చేసేది ఏది కూడా మనకు నచ్చదు. ఓకేనా? అదే ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది ఉంటే స్మోకింగ్ సూపర్ తాగుతారు, పెట్టెలు పెట్టెలు పెట్టి తాగుతారు. టొబాకో ఇట్లా ఇట్లా అంటారు, మెత్త ఇట్లా వేసుకుంటారు. ఓకేనా? రకరకాలు ఉంటాయి, కానీ ఆరోగ్యాన్ని మంచి చేసేది ఏది కూడా మనకు పారదు కదా. సో మీరు నిజం చెప్తున్న ఏంటంటే ఈ అల్ట్రాబెర్రీ అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ డ్రింక్, ఒక ఇమ్యూనిటీ సిస్టాన్ని బిల్డ్ చేసే డ్రింక్ ఇది. ఇది మీరు వాడితే మీకు తెలియకుండా మీ లైఫ్లో మార్పులు జరుగుతాయి. దాని మీకు భూతద్దంలో కానీ మైక్రోస్కోప్లో కానీ పెట్టి చూపించలేము, కానీ జరుగుతాయి అద్భుతాలు. దాని విలువ ఎప్పుడు తెలుసు అంటే ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ పవర్ మొత్తం పోయి మీరు మూలన పడుతుంటారు చూసారా, ఆ టైంలో మీ ఇమ్యూనిటీ పవర్ మిమ్మల్ని నిలబెడుతుంటుంది. అప్పుడు తెలుస్తుంది మీ దీని పవర్ ఏందని. ఇప్పుడు ఈ రోజు దాగానే రేపటికి నేను సూపర్ మ్యాన్ అయిపోతా, రేపు వెళ్ళి పెద్ద బండరాయి ఎత్తేసాను, మా ఆయన్ని ఎత్తేసాను, లేదంటే మా ఆవిడని ఎత్తేసాను, ఇలాంటివి జరగవు ఇలా. సో తాగండి, ఖచ్చితంగా తాగితే బాగుంటుంది. నెక్స్ట్ అంటే సంజీవని. దీన్ని మనం ఇచ్చిన పేరు ఏంటంటే న్యాచురల్ బెనిఫిట్ ఆఫ్ ద ఇమ్యూనిటీ, హార్ట్ అండ్ స్కిన్. దీన్ని ఒక సంజీవిని లాగా మనం ట్రీట్ చేయాలి. దీనికి సింపుల్ ఒకటే చెప్తానండి, సర్వరోగ నివారణం. ఇది వాడండి, దీనికి ఇది అవుతుంది, దీనికి ఇది అవుతుంది, ఇవన్నీ వద్దండి ముచ్చట్లు. ఒకటే చెప్తున్నా, కొనుక్కోండి, వాడండి, హ్యాపీగా బతకండి. ఎందుకు వాడాలంటే నేను సింపుల్ చెప్తా. వైటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఇది చాలా వైటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి తర్వాత ఒమేగా 3, 7, 9 ఇన్ని ఒమేగా మొత్తం ఒకే దాంట్లో దొరికే ప్రోడక్ట్ ఏంటంటే ద వన్ అండ్ ఓన్లీ సి బక్తర్. ఈ రెండు చాలు మిమ్మల్ని నిలబెట్టడానికి, క్యాన్సర్ రాకుండా కాపాడుకోవడానికి ద బెస్ట్ ప్రోడక్ట్ ఇది. క్యాన్సర్ వచ్చిన తర్వాత అయ్యో నాకు క్యాన్సర్ వచ్చిందని లక్షలు ఖర్చు పెడతారు కదా. ఒక 5,000 ఖర్చు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కొని తాగండి డైలీ. మీకు క్యాన్సర్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, మోర్ పవర్ హెబారే. సో ఇది ఇందుకు అందుకు అని చెప్పి స్పెషల్గా ఏమొద్దండి. ఇది కూడా అంతే. మన దగ్గర ఉన్న మూడు ప్రోడక్ట్లు అల్టిమేట్ ప్రోడక్ట్లు. ఎందుకు వాడాలి అనేది వదిలేసి ఖచ్చితంగా వాడాలి అని చెప్పుకొని వాడండి. సో ఇది నిజంగా మన ఇంప్రూవ్ బ్రెయిన్ ఫంక్షన్, మన బ్రెయిన్ పనిచేసే విధానాన్ని మారుస్తుంది. లంగ్స్ ఆస్తమా ఉన్నప్పుడు, రెస్పిరేషన్ ఎవరికైతే వెదర్ మారినప్పుడు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి, శ్వాస తీసుకోవడం కూడా చాలా సమస్య పడుతుంటారు. అలాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, క్రియాటిన్ లెవెల్స్ పెరగకుండా పనిచేస్తుంది. ఇంకోటి కిడ్నీ ఫంక్షన్స్ని మనం కాపాడుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అన్నిటికైనా బెస్ట్ ఏంటంటే సంతానోత్పత్తికి ఎవరికైనా సమస్యలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. రియల్గా వాళ్ళ లైఫ్లో ఒక మంచి వెలుగు నింపిన వారు అవుతారు మీరు. ఓకేనా? గ్రేట్. సో అన్నీ బాగున్నాయండి. అసలు ఈ ప్రోడక్ట్ ఎవరెవరు వాడచ్చు, ఎవరెవరు వాడకూడదు? మరి నిజాన్ని చెప్తుంటే ఈ ప్రోడక్ట్ ఎవరు వాడకూడదు అంటే ఒక 3 పీపుల్స్ వాడకూడదు. ఒకటి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వాడకూడదు, హార్ట్లో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు వాడకూడదు, అండ్ ఇన్సులిన్ ఇంజెక్టర్ వాడకూడదు. ఈ ముగ్గురు వాడకూడదు. ఓకేనా? క్లియరా? ఈ ముగ్గురు వాడకూడదు. ఇంకెవరైనా వాడొద్దు అంటే ఒకటి, వాళ్ళకి భూమి మీద నూకలు లేని వాళ్ళు వాడకూడదు, భూమి మీద ఉండాలనిపించలేదు అనుకోండి, వాళ్ళు కూడా చెప్పండి వాడకూడదు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఎవరైనా మనం వేసుకోవచ్చు. సో మనకు వద్దు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కీప్ అవే ఎలక్ట్రానిక్ గెడ్జెట్స్ ఫ్రమ్ అవర్ ప్రోడక్ట్. సో మన ప్రోడక్ట్ నుంచి వాషింగ్ మిషన్ లేచి ఉతకడం, ఆరేయడం, పిండడం పెట్టకండి. ఒకవేళ ఇంట్లో ఏమైనా కోపం ఉంటే దాని మీద చూపించకండి. ఓకేనా? సో ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్ లేదంటే దానిపైన పెట్టకండి. సో లీగల్గా మన కంపెనీ ఇది కంప్లీట్ లీగలైజ్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన ప్రోడక్ట్ అనమాట. సో మనకు అన్ని లీగల్ ఆస్పెక్ట్ ప్రకారంగా వీఆర్ ఇన్ ఫ్రంట్ రోల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఎంత ఇస్తున్నారు ఇక్కడే తెలిసిపోతుంది. మీరు మీ సార్ని వెళ్ళి ఈ ప్రోడక్ట్ తీసుకోండి డబ్బులు లేవంటారు, లేదంటే మీ సారే తీసుకుంటా అంటే మీరంటారు ఎందుకు ఏం పని లేదా నీకు అని మన లేడీస్ అంటుంటారు. ఇక్కడ చూడండి, మీరు వాడుతున్న మొబైల్, మీరు వాడుతున్న బైక్, మీ దగ్గర ఉన్న టీవీ, మీ దగ్గర ఉన్న సోఫా సెట్, ఇలాంటివి ఏదైనా కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడు. మరి అవి ఎందుకు కొన్నారు? మీరు వేలు పెట్టి అవి కొన్నారు కదా, అవి ఎందుకు కొన్నారు? మీ ఆరోగ్యాన్ని కాపాడనప్పుడు అవి ఎందుకు కొన్నారు? మీరు ఆరోగ్యాన్ని కాపాడే దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నారు?
మీరు నిజం చెప్తున్నా, ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ తీసేయండి, చాలా హ్యాపీగా ఇంకొక సంవత్సరం ఎక్కువ బతుకుతారు ఫ్రిడ్జ్ లేకపోతే. ఓపెన్ చెప్తున్నా. మొబైల్ వాడడం బంద్ చేయండి, 2 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. మొబైల్ వాడడం బంద్ చేస్తే 2 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. మందు తాగడం బంద్ చేయండి సార్, మందు తాగడం బంద్ చేయండి, ఇంకా లైఫ్ స్పాన్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇలాంటివి ఎందులో ఏ ఒక్కటి కాదనుకున్నా ఈ ప్రోడక్ట్ పెట్టే కాస్ట్ పెద్ద ఇది కాదు. సో మీరు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ ఫ్యామిలీని నిన్ను దూరం చేసుకోవడానికి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఇక్కడే తెలుసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మార్కెట్లో ప్రతి దానికి ఆల్టర్నేట్ ఉందండి. ఫ్రిడ్జ్కి, టీవీకి, రిపేర్కి, అంటే కారు బైక్ అయి ఉండొచ్చు, ప్రతి దానికి ఆల్టర్నేట్ ఉంది. మరి మీ బాడీలో ఉన్న ఆర్గానికి ఆల్టర్నేట్ ఎక్కడైనా ఉందా? ఆల్టర్నేట్ ఎక్కడన్నా ఉందా? ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ఏమైనా ఉందా? ఆర్టిఫిషియల్ హార్ట్ ఉందా? ఆర్టిఫిషియల్ స్టమక్ ఉందా? ఆర్టిఫిషియల్ లివర్ ఉందా? అసలు ఆర్టిఫిషియల్ ఏమైనా ఉన్నాయా? మరి వాటిని కాపాడుకోవడానికి ఎందుకంటే చచ్చిపోతున్నాం మనం. 10,000 ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తారు, పనికి వాళ్ళ దానికోసం వెళ్ళి వేలు ఖర్చు పెడుతుంటారు. సినిమాకని, టీవీలకని, ఏది మొబైల్లకని, ఇంకేదో రకరకాల వాటికి. సో అలా మీరు వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే విధానం ఇది చెప్తే చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ప్రోడక్ట్ అన్నీ బాగా చెప్తున్నారు సార్, ఇంతసేపటి నుంచి ఏదో ల్యాగ్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఈ ప్రోడక్ట్ ఎంత ఉంటుంది సార్? ₹1,00,000 ఉందా? పోనీ 50,000 ఉందా? ఎంత ఉంది? ₹1,00,000 ఉందా? 50,000 ఉందా? ఎంత ఉంది? సి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ మీరు అనుకున్నంత హై రిచ్ కాస్ట్ ఏం కాదు. కానీ నేను నిజం చెప్తున్నా, ఒక ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన, ముసలాయన ఒక రోజు చెప్పాడు, ఆయన లైఫ్లో ఈ ప్రోడక్ట్ ఒక 1 year ముందు వచ్చుంటే వాళ్ళ పాప బతికేదంట. వాళ్ళ వైఫ్ నైట్లో నిద్రపోకుండా నరక యాతన చూసేదంట. ఎప్పుడైతే మన ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందో వాళ్ళు ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టారు. హెల్త్ బాగుందంట. అంటే ఆయన కుద్ది చెప్పిండు, సార్ ఈ ప్రోడక్ట్‌కి మీరు 10,000 అని ఎవరైనా ఎక్కువ అడిగితే చెప్పండి సార్, నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతా. దీనికి 10,000 కాదు సార్, ₹1,00,000 పెట్టినా తక్కువే అని చెప్పి అన్నారు. తెలుసా? మీరు ఎవరితోనైనా ఛాలెంజ్ చేయండి ఇట్లా. 10,000 కాదు సార్, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ₹1,00,000 పెట్టినా దీనికి తక్కువే. మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్‌ని మనం మన దగ్గర పెట్టుకొని, మనం దానికోసం ఎందుకు కసురుతున్నాము? ఎందుకంటే జస్ట్ అండి, నేను ఒకటే ఏం చెప్తా అంటే, ఇది కూడా వద్దు. చిన్న ప్రోడక్ట్ ప్లాన్ చేయండి. 8,400తో వెళ్ళండి. లేదంటే 9,800 తీసుకోండి. లేదు నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి, నేను కొంచెం పెట్టుకోగలను, నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందు నేను బాగుండాలి కదా! కనీసం మీ నుంచి మొదలుపెట్టండి. ఒక్క 10,700 పెట్టండి. ఒక్క 10,700 పెట్టండి. దానికి ఏం ప్రాబ్లమ్ లేదు. మీ రోజువారీ ఖర్చులో రోజుకొక ₹10 పక్కన పెట్టాననుకోండి సంవత్సరం మొత్తంలో. ఒక సంవత్సరంలో ఒక పండగ చేసుకోలేదనుకోండి. ఒక సంవత్సరంలో ఒక పండగ చేసుకోలేదనుకోండి. మీరు సంవత్సరంలో దగ్గర దగ్గర నెలకొక పండగ, నెలకొక కారణాలు, నెలకొక ఫంక్షన్‌లు, నెలకొక ఈవెంట్స్ అన్నీ ఎళ్తున్నాం గదా! అవి నిజంగా మిమ్మల్ని ఎంతవరకు నిలబెడుతున్నాయి చెప్పండి? అప్పు జేసుకొని మరి పండగలు చేసుకునే వాళ్ళున్నారు. డబ్బులు లేకపోయినా పక్కింటోడి దగ్గరికెళ్లి అప్పు జేసుకొని పండగలు చేసుకుంటారు. ప్రోడక్ట్ కొనమంటే డబ్బులు లేవంటారు. సో, ఇలా మీరు వాళ్ళకి మోటివేట్ జేయాలి. చెప్పండి, ఈ ప్రోడక్ట్ ఎందుకు అవసరం? ఎందుకు కొనాలన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనది. వాళ్ళు వద్దంటారు సార్. వాళ్ళంత డబ్బులు పెట్టుకోలేరంటే సార్. మరి మీరెందుకు సార్ పోయింది? అందుకే సార్ ఇక్కడికి రావాలని జెప్పేది. ఈడికొస్తే నేర్చుకోండి. నాలెడ్జ్ నేర్చుకోండి. ఒకటికి 10 సార్లు వినండి. 10కి 100 సార్లు వినండి. ప్రాక్టీస్ జేయండి. వాళ్ళు ఏ క్వెషన్ అడిగినా కూడా నిలబెట్టి సేల్స్ చేయాల్సిందే. మీకొక్క విషయం జెప్తాను. ఈరోజు జస్ట్ నేను ఇందాక డెమోకెళ్ళాను. 10 గూడా గాదు. 5 మినిట్స్‌లో, 5-10 మినిట్స్ లోపే, 5-10 నిమిషాల లోపే 10,7 కిట్ నేను సేల్ చేశా. ఓన్లీ వితిన్ 5-10 మినిట్స్ లోపే అంతే. కొత్త పర్సను కాల్ చేశాడు, రమ్మన్నాడు, పోయినా, ప్రోడక్ట్ తీసుకెళ్ళినా, చూపించిన, దాని గురించి ఒక్కొక్క దాని గురించి 2 నిమిషాలు జస్ట్ వివరణ ఇచ్చిన, డెమో కొట్టిన, స్పాట్‌లో పోయింది 10,700 కిట్. ఇంతకుముందే నేను గ్రూప్‌లో పోస్ట్ చేయలే, ఆ ఫోటో పెడతా. తెలుసా? మరి నాకెందుకు సేల్ అవుతుంది? మీకెందుకు అవ్వట్లేదంటే, ఫస్ట్ థింగ్ ఏందంటే, నేను ఇంట్లోంచి ఎళ్ళేటప్పుడే నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది, ఆ సేల్ నాది అని చెప్పి నేను కిట్టే పట్టుకొని పోయినా. నాకు నమ్మకం ఉంది కాబట్టి.
డాడ్ వచ్చిండు జస్ట్ వెయిట్, హాస్పిటల్. జస్ట్ వెయిట్. సో నమ్మకం ఉంది కాబట్టి నేను ఆ కిట్ పట్టుకొని పోయినా. ఇంకోటి ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సేల్స్ చేయాలి అనుకుంటే సేల్స్ రూపంలో ఆలోచించకండి, కస్టమర్ రూపంలో ఆలోచించండి. కస్టమర్ ప్లేస్లో ఆయన ఏం ఆలోచిస్తాడో ఆలోచించండి. ఇప్పుడు మీరు అమ్మడానికి వెళ్ళినప్పుడు మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మీరు ఎలా ఆలోచించారో ఆ వర్షన్లో ఆలోచించి అప్పుడు హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వండి. వాళ్ళతోని హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వండి. ఖచ్చితంగా సేల్స్ వస్తాయి మీకు. రావు అనే క్వశ్చన్ లేదు, కాబట్టి ట్రై చేసి చూడండి. ఇంకోటి, ప్రతిరోజు జూమ్కి రావాలంటే మీరు జూమ్కి వస్తేనే నేర్చుకుంటారు. ఈరోజు రాలేదనుకోండి, ఈ టాపిక్ మిస్ అయినట్టే కదా. మళ్ళీ ఇదే నేను చెప్పమంటే రేపు వస్తాను నాకు, నేను రేపు చెప్పను కూడా. సో 4:30 అన్నప్పుడు షార్ప్ 4:20 నుంచి 4:25 నుంచి జూమ్ ఆన్ అయ్యే వరకు లైన్లో వెయిట్ చేయాల్సిందే, ఉండాల్సిందే. సో మీ ఫ్యామిలీ, మీరు ప్రొటెక్ట్ అవ్వాలనుకుంటే ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకోండి. లేదు నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలా, డబుల్ కిట్ తీసుకోండి. ఇంత కొంత డిస్కౌంట్ వస్తుంది సార్, చాలా అద్భుతంగా ఉంటుంది. 10 ప్రోడక్ట్లు వస్తాయి, మీ ఫ్యామిలీని మొత్తం హ్యాపీగా చూసుకోవచ్చు. మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా కాపాడుకోవచ్చు, హాస్పిటల్ అపాయింట్మెంట్కి పెట్టే ఖర్చులు తగ్గించుకోవచ్చు, మెడిసిన్ లైఫ్ తగ్గించుకోవచ్చు, హ్యాపీగా నిద్ర వస్తుంది, హ్యాపీగా పిల్లలు ఉంటారు, మెమరీ పవర్ పెరుగుతుంది. కొన్ని అడ్వాంటేజెస్ చెప్పండి. వాళ్ళని ఆలోచించుకునే విధానంలో వాళ్ళ ఆలోచన రానివ్వద్దు, వాళ్ళ ఆలోచనని మీరే ప్రతిసారి వేసేయాలి. మీరు సార్ బాగుంది సార్ తీసుకోండి ఆలోచిస్తారా, మీ ఇష్టం సార్, ఇట్లా అంటే ఎవడు తీసుకోరండి. ప్రోడక్ట్ మీరు సేల్స్కి వెళ్తున్నారు, సేల్స్కి వెళ్తే పాసిబుల్ అవ్వదు, సేల్స్గా వెళ్ళాల్సింది మీరు బిజినెస్ చేయడానికి వెళ్ళండి. గాట్ ఇట్? బిజినెస్ చేయడానికి వెళ్ళడానికి ట్రై చేయండి. సేల్స్కి వెళ్ళారు అనుకుంటే ఇంకా జీవితాంతం సేల్స్ మ్యానే ఉంటాం. పరుపులు పట్టుకొని తిరుగుతుండాలి, అమ్మ పరుపులు అమ్మ అనుకుంటా. అది దానికోసం వచ్చారా మీరు? లేదు కదా, మనం సేల్స్కి వచ్చింది కాదు కదా, బిజినెస్ చేయడానికి వచ్చాం కదా. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ పెట్టుకొని, ఇంత మిరాకిల్ తీసుకుంటున్న ప్రోడక్ట్ని పెట్టుకొని జస్ట్ పోయి ప్రోడక్ట్ని తీసుకోండి అంటే నాకు రావట్లేదు, వాళ్ళు రేపు తీసుకుంటా అంటారు, ఎల్లుండి తీసుకుంటా అన్నారు. ముందు మీరు స్ట్రాంగ్ లేరని చెప్పండి, వాళ్ళు కాదు. ఎంతమంది మీరు డెమో కొట్టిన తర్వాత అక్కడి నుంచి మీ అప్లైన్కి కాల్ చేసి మాట్లాడించారు చెప్పండి? మీరు డెమో వెళ్ళి చేస్తున్నారు కదా, మీ అప్లైనర్తో మాట్లాడించారా? సార్ నేను ఇక్కడికి వచ్చాను, డెమో అయిపోయింది సార్, ఒక 2 నిమిషాలు జస్ట్ మాట్లాడండి సార్ అని చెప్పి మీరు మాట్లాడించారా? అట్లీస్ట్ మీరు వెళ్ళిన తర్వాత మీ అప్లైని ఐడెంటిఫికేషన్ చేశారా? సరే మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిందా, ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, మీరు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు, మీకు తెలియనప్పుడు మీరు చేయాలి. సార్ నేను చెప్పినా కదా, నాకంటే చాలా బాగా చెప్తాడు సార్, 2 ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు, మంచి ఇన్కమ్ తీసుకున్నారు, మంచి ఎక్స్పీరియన్స్డ్, మంచి టాలెంటెడ్, సో ఇవి మీరు చాలా బాగుంటాయి సార్ అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఆయనతో పర్మిషన్ తీసుకొని ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి సార్ అని చెప్పి మీరు ఆన్ కాల్ చేసి ఆ కాల్ తీసుకొని మీరు మీ అప్లైనర్తో మాట్లాడించారు. ఏయ్ రాచు, క్లోజ్ ద డోర్. మీరు మీ అప్లైనర్తో ఎప్పుడైనా మాట్లాడించారా? సేల్స్ ఎందుకు క్లోజ్ అవ్వదో చెప్పండి. ఇంకా కొంతమంది అంటారు సార్, సార్ నేను పోతే చెప్తున్నా కానీ ఈ ప్రోడక్ట్ చెప్తే నాకు నామోష్ అనిపిస్తుంది సార్, నన్ను ఏమనుకుంటాడో. ఏమనుకుంటారు? మీరు పెద్ద ప్రిన్స్ మహారాజా, లేదంటే ఎలిజబెతా, అమెరికన్ ప్రెసిడెంటా, లేదంటే ఇండియన్ ప్రెసిడెంటా? ఏమవుతుంది? మనం ఏమైనా మోసం చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ దొంగ మాటలు చెప్తున్న ప్రోడక్ట్లే వాళ్ళు వచ్చి అంత దర్జాగా అమ్ముతున్నప్పుడు మనకి ఇంత బాగుంటున్న ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి మనకెందుకండి ప్రాబ్లము? ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా రకరకాల ప్రోడక్ట్ మనకు ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే 51,000 కోట్లు సంపాదించిన ఒక వ్యక్తి రాకేష్ జుంజున్వాలా, తను కూడా మనకి ఇచ్చిన ఒకటే మాట, మీరు రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ హెల్త్, నాట్ రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ హెల్త్. ఓకేనా? మీ హెల్త్ మీద మీరు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాడు, కానీ రాంగ్ టైంలో మీ మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అయ్యో నేను లక్షలు ఖర్చు పెడతా, కోట్లు ఖర్చు పెడతా, నా ఆరోగ్యాన్ని అంటే ఎవడు తీసుకురాడు, ఎవరితోని కాదు అది. మీరు కోట్లు కాదు ఎన్ని కోట్లు పెట్టినా మీకు ఎవడు ఇయ్యాడు. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, సో ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక్కసారి ఆలోచించండి, మీ హెల్త్ పాడైపోయిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుకుందామా? మన హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ని ఇంకా అద్భుతంగా చూసుకోవడానికి, మన ఫ్యామిలీతోని ఎక్కువ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా హెల్తీగా ఉండడానికి మనం డబ్బు ఖర్చు పెడతామా? నేను ఒక్కటే ఏమంటున్నానంటే, మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారంటే సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు పండుగ చేసుకోలేదు అనుకోండి, ఒక పెళ్ళికి వెళ్ళలేదు అనుకోండి,
ఒక లేదంటే అట్లీస్ట్ మీరు సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు అనుకోండి జెంట్స్లో, ఒక సిగరెట్ మానేయండి, రోజుకు ఒక సిగరెట్ మానేయండి. లేదంటే ఒక లేడీస్ ఉన్నారు అనుకోండి, రోజుకు ఒక కప్పు టీ తాగడం మానేయండి, ఒక కప్పు టీ తాగడం ఆపేయండి. ఈ ప్రోడక్ట్ వచ్చేస్తాం మీకు, అంత అద్భుతమైన ప్రోడక్ట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఇంత టైం వెయిట్ చేసి పీస్ఫుల్గా విన్నందుకు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్.